సార్ మనకు లాస్ట్ నోటిఫికేషన్ 2022 అనుకుంటాను. ఆ నోటిఫికేషన్‌లో మనకు ప్రిలిమినరీ కట్ ఆఫ్ మార్క్స్ అనేది నోటిఫికేషన్‌లో అఫీషియల్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని అనివార్యాల కారణాల వల్ల కొంతవరకు ఇంకా కట్ ఆఫ్ తగ్గియాలని చెప్పి మళ్ళీ తర్వాత స్టూడెంట్స్ నుంచి కొంతవరకు డిమాండ్ రావడం జరిగింది. సో, అలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే స్టూడెంట్స్‌కి మీరిచ్చేటువంటి సలహా ఏంటి సార్? ఒకటే సార్, నేనేమంటానంటే కొలతలుగా ప్రిపేర్ కావద్దు. ఓకే. కొలతలు పెట్టుకొని ప్రిపేర్ అయితే అంటే నేను కట్ ఆఫ్‌కి దగ్గరనే ఉంటా అని అనుకుంటే అది మన యొక్క అంటే ఎంప్లాయ్‌మెంట్ సాధించేటువంటి లక్షణం కాదు సార్. ఎట్లుండాలంటే 100కి కనీసం నేను 95% నేను సాధించగలుగుతా అనేటువంటి పాజిటివ్ ధోరణిలో మనం వెళ్ళినట్లయితే ఈ కట్ ఆఫ్ అనేది మనకు అసలు లెక్కలోకి రాదు సార్. ఓకే. అది లాస్ట్ ఇక మనతోని అవకాశం లేదు అని అనుకున్నప్పుడు కట్ ఆఫ్‌ని గురించి ఆలోచిస్తాం సార్. ఓకే. కట్ ఆఫ్ అనేది తక్కువ ఎక్కువ అనేది ప్రిలిమ్స్‌కి వచ్చినప్పుడు అది ఎట్లుంటదంటే సార్, ఇప్పుడు గవర్నమెంట్ లేదా నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసిన దాని అనుగుణంగా ఇప్పుడు ఒక ఒక పోస్ట్‌కి మెయిన్స్‌కి, ఎగ్జామ్‌కి ఎంతమందైనా క్వాలిఫై కావచ్చు. కానీ ప్రిలిమ్స్‌కి ఒక 50% నేను తీసుకుంటా. అంటే అట్లా ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా మాత్రమే తీసుకుంటది కాబట్టి మనం అది ఒకటికి 2 సార్లు అసలు కట్ ఆఫ్ దగ్గర ఉండొద్దు సార్. నేనేమంటానంటే మనం అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ లాగా అంటే ఇన్ని రోజుల దాకా మనకు తెలవది. మనం చదివేటప్పుడు కానీ డిగ్రీలు కానీ ఇంటర్మీడియట్లు కానీ 10th వరకు మనకు తెలియదు కాంపిటీషన్ ఏందనేది. ఇప్పుడు కాంపిటీషన్ మనకు తెలిసొచ్చింది కాబట్టి అత్యవసర మార్కులతోటి పాస్ అయ్యే బదులు ఓకే. కొంత మనం ముందుంటే ఈ కట్ ఆఫ్ సమస్య ఉండదు కదా మనకు. మనం అంటే ప్రిపరేషన్ అనేది 100కు 100% కాకపోయినా 100కి 85 పెట్టుకొని ప్రిపేర్ అయితే సరిపోతుంది సార్. 100కి 40 పెట్టుకొని ప్రిపేర్ కమ్మని నేను చెప్పను. ఓకే. 100కి 85 పెట్టుకొని ప్రిపేర్ అయితే కనీసం 60, కనీసం 50, కనీసం 51, 52 అంటే మనం హాఫ్ కంటే ఎక్కువ ఉంటాం కదా సార్. అవును. అంటే నేను 35 నేను క్వాలిఫై మాత్రమే పెట్టుకొని ప్రిపేర్ అవుతా అంటే అది కాంపిటీషన్లో మనం లేనట్టే సార్. ఓకే.